ఇక పవిత్రమైన శేషాచలం కొండలు గుప్త నిధులకు అడ్డగా మారాయా? కొండల మాటున టన్నుల కొద్దీ నిధులు దాగి ఉన్నాయా? ఏడాదిన్నరగా గుప్త నిధుల కోసం సాగుతున్న తవ్వకాల్లో ఏం బయటపడింది? అసలు శేషాచలం కొండల్లో నిధులున్నాయని చెప్పిందెవరు? తవ్వకాల్లో బయటపడ్డ కొండంత నిజాలేంటి? వాజ్ ది స్టోరీ. తాజాగా వెలుగు చూసిన గుప్త నిధుల తవ్వకాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏడాదిన్నరగా గుట్టు చప్పుడు కాకుండా శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం సాగుతున్న తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులకు మంగళం ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిశాయి. తిరుమల శ్రీవారి కొండ కింద భాగంలో గుప్త నిధులు ఉన్నాయని ఓ స్వామీజీ చెప్పిన సమాచారంతో ఏడాదిన్నరగా శేషాచలం అడవుల్లో 7 సభ్యుల ముఠా సొరంగాన్ని తవ్వుతున్నట్టు పోలీసులకు కీలక సమాచారం అందింది. నిందితుడితో సహా అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన భారీ సొరంగాన్ని చూసి షాక్ అయ్యారు. ఏకంగా 80 అడుగుల మేర ఆ సొరంగం ఉంది. అనకాపల్లికి చెందిన పెయింటర్ మంకున్నాయుడు భార్యను వదిలేసి 2014లో తిరుపతికి మకాం మార్చాడు. ఎంఆర్ పల్లెలో ఉంటూ కూలీల మేస్త్రిగా పనిచేస్తూనే గుప్త నిధుల కోసం గాలించేవాడు. ఈ క్రమంలో నెల్లూరుకు చెందిన రామయ్య స్వామితో పరిచయం ఏర్పడింది. కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్త నిధి ఉందని రామయ్య స్వామి గుర్తించాడు. ఇక అప్పటి నుంచి మేస్త్రి మంకునాయుడు గుప్త నిధుల కోసం రంగంలోకి దిగాడు. ఏకంగా 6 కూలీలతో కలిసి తవ్వకాలు ప్రారంభించాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేలా 3 నెలలుగా గోప్యంగా తవ్వుతూ వచ్చాడు. ఇలా మంకునాయుడు బృందం 80 అడుగుల సొరంగాన్ని తవ్వింది. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేర తవ్వాల్సి ఉందట. తవ్వకాలు సాగించేందుకు శుక్రవారం రాత్రి మంకునాయుడు కూలీలతో బయలుదేరాడు. మంగళం వెంకటేశ్వర కాలనీలో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండడంతో అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్ అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాలకు వచ్చినట్లు విచారణలో వారు అంగీకరించారు. వారిచ్చిన సమాచారంతో మరో 4 అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తీసుకుని ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించారు. మంగళం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల మేర శేషాచలం అటవీ ప్రాంతంలో కొండపైకి నడిచిన తరువాత ఆ భారీ సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. అడుగులు తవ్వితే 2 గదులొస్తాయని, వాటిలో నిధులున్నాయని స్వామీజీ తనకు చెప్పినట్టు నిందితుడు పోలీసులకు వివరించారు. మొత్తానికి తిరుమల శ్రీవారు కొలువైన పవిత్ర క్షేత్రం శేషాచలం కొండల్లో గుప్త నిధుల కోసం జరిపిన భారీ తవ్వకాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి కొండ కింద గుప్త నిధులు ఉన్నాయనే అత్యాశతో ఏకంగా 80 అడుగుల సొరంగాన్నే తవ్వేశారు. ఏడాదిన్నరగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం ఇంకో 40 అడుగులు తవ్వాల్సి ఉండగా బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. స్వామీజీ చెప్పినట్లు నిజంగానే తిరుమల శేషాచలం కొండల్లో గుప్త నిధులు ఉన్నాయా? లేకపోతే ఇదంతా ఒట్టిదేనా అన్న సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి.